రానున్నటి రోజుల్లో విజయ ప్రభుత్వం నిలబడుతుంది, కుప్పకూలుతుంది. ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి కుప్పకూలిపోతుంది అంటున్నారు కొంతమంది. లేదు నిలబెట్టుకోగలుగుతాడు విజయ్ ఎమ్మెల్యేలు అంటున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలను ఇన్నాళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్న మీ తెలివితేటలతో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. విజయ ప్రభుత్వం నిలబడుతుంది, విజయ ప్రభుత్వం కుప్పకూలుతుంది. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. తమిళనాడు రాజకీయాల్లో రకరకాల డిస్కషన్లు, పెను మార్పులు సంభవిస్తున్న వేళ దళపతి విజయ్ సీఎం అయినటువంటి వెంటనే అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేటువంటి ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్ళి ఆయన్ని కలవడం అనేది ఈ సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. కేవలం మర్యాదపూర్వక భేటీ అని పైకి చెప్తున్నప్పటికీ కూడా ఈ కలయిక వెనక ఒక పెద్ద వ్యూహమే దాగి ఉంది అనేటువంటి ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితుంది. ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టాలిన్ని కలవడం, అది కూడా డిఎంకే పాలన మీద శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించినటువంటి కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరగడం సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారుతుంది ఈ అంశం. ఈ భేటీ ముగిసినటువంటి ఒకరోజు కూడా గడవక ముందే రాష్ట్ర రాజకీయాల్లో ఏదో పెద్ద సంచలనం జరగబోతోంది అనేటువంటి చర్చ జోరందుకుని చెప్పుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం అబ్జర్వ్ చేస్తే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సినటువంటి తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్లతో విజయ్ జరిపినటువంటి అంతర్గత చర్చల్లో కొన్ని కీలకమైనటువంటి హామీలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. డిఎంకే పాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూనే మరోవైపు ఆ పార్టీకి చెందినటువంటి కొందరు సీనియర్ల మద్దతు కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం విజయ్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ఎందుకంటే స్టాలిన్ని కలిసి బయటకు వచ్చినటువంటి 24 గంటల్లోనే ఏఐడిఎంకేలో భారీ చీలిక వచ్చి శరవణన్ తనకు సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు విజయ్కి మద్దతు తెలపడానికి టీవీకే ప్రభుత్వం నిలబడడానికి ముందుకు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బల పరీక్ష సమయంలో డిఎంకే పరోక్షంగా, ఏఐడిఎంకే పరోక్షంగా విజయ్కి సపోర్ట్ చేస్తారా, ఆ రకంగా ఒప్పందం కుదిరిందా అనే డిస్కషన్ కూడా నడుస్తున్నాయి. కేవలం రాజకీయ సహకారం మాత్రమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని కీలక నిర్ణయాల మీద కూడా విజయ్ మెతక వైఖరి అవలంబించే అవకాశం ఉంది అనే చర్చలు కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. స్టాలిన్ అందించినటువంటి సలహాలు కావచ్చు, విజయ్ పరిపాలనలో ఏ మేరకు ఇవి ప్రభావం చూపిస్తాయి అనేది కూడా ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ పాయింట్గా మారింది. ఒకవైపు డిఎంకేను ఓడించేటువంటి అధికారంలోకి వచ్చిన విజయ్ ఇప్పుడు అదే పార్టీ అధినేతతో సన్నిహితంగా మెలగడం వెనక ఉన్నటువంటి మర్మం ఏంటో కూడా ఎవరికి అంతుచిక్కని పరిస్థితుంది. అయితే ఈ భేటీ జరిగినటువంటి ఒక రోజులోనే ఒక వర్గం మీడియాలో విజయ్ సర్కారు మీద విమర్శలు ఒకసారిగా తగ్గిపోవడం, వ్యూహాత్మక మౌనం పాటించడం వంటి పరిణామాలు గమనిస్తే ఏదో భారీ మార్పు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నమాట. మరోవైపు విపక్షాల్లోని కొందరు నేతలు ఈ భేటీని తీవ్రంగా పరిగణిస్తున్నా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. విజయ్ ప్రభుత్వం స్థిరంగా ఉండాలి అంటే సంఖ్యాబలం అవసరమని, అందుకే ఆయన అన్ని వైపులా తన సంబంధాలని మెరుగుపరుచుకుంటున్నారు అనేటువంటి డిస్కషన్ కూడా ఇప్పటికే నడుస్తూ మనం చూస్తున్నాం. అయితే స్టాలిన్ వంటి సీనియర్ రాజకీయవేత్త విజయ్కి మార్గనిర్దేశం చేయడం వల్ల పాలనలో డిఎంకే నీడ పడుతుందా అనేటువంటి సందేహాలు కూడా క్లియర్ కట్గా వ్యక్తమవుతున్నాయి.